ఏపీ అభివృద్ధికి విజన్ 2047 ఒక దిక్సూచి లాంటిదని సీఎం చంద్రబాబు అన్నారు. తొలి రోజు కలెక్టర్ల సమావేశంలో ప్రజా సంక్షేమం, ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై కలెక్టర్లకు ఆయన దిశానిర్దేశం చేశారు. కేంద్రం సహకారంతో పోలవరం త్వరలో పూర్తవుతుందని, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అమరావతి రాజధాని పనులు మొదలయ్యాయని సీఎం అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా పింఛన్లు రెట్టింపు చేసి అన్ని వర్గాలకు అందిస్తున్నామన్నారు. ఏప్రిల్ తొలి వారంలో డీఎస్సీ నోటిఫికేషన్ వేస్తామన్నారు. స్కూళ్లు ప్రారంభానికి ముందే అందరు పిల్లలకు 15,000 రూపాయల చొప్పున తల్లికి వందనం పథకం అందిస్తామని సీఎం చంద్రబాబు వివరించారు. 7.5% మన గ్రోత్ రేట్ ఇప్పటి నుంచి కానీ చేస్తే 2047 కి 10,384,000 ఇన్కమ్ పర్ క్యాపిటల్ వస్తుంది. అదే గాని 15% గ్రోత్ వస్తే 45,787 రూపీస్ వస్తుంది. డబుల్ ది గ్రోత్ అయితే 4.5 టైమ్స్ పెరుగుతాం. లాంగ్ టర్మ్ లో సిఏజీఆర్ చూసినప్పుడు 10 లక్షలకి 45 లక్షలకి డిఫరెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. తలసరి ఆదాయం అది మన చేతుల్లో ఉంది. బీ క్లియర్. అందుకని మీరు చూసినప్పుడు 14-19 13.5% గ్రోత్ వచ్చింది. ఈ రోజు నుంచి 15+ పెట్టుకున్నాం. టెక్నాలజీ మెచ్యూర్ అయింది. అన్ని కూడా మనం సిస్టమేటిక్ 2047 విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. ఎవ్రీ ఇయర్ టార్గెట్స్ పెట్టాం. దానికి కావాల్సిన రిసోర్స్ ఇస్తున్నాం. నాలెడ్జ్ ని కూడా మా దగ్గర ఉండే నాలెడ్జ్ మీ వరకు పాస్ ఆన్ చేస్తున్నాం. మీరు ఫీల్డ్ లో ఉండే నాలెడ్జ్ ని తీసుకుని దీని ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. 9 నెలల్లో మీరు చూస్తే అనేక హామీల్ని అమలు చేసుకుంటూ వచ్చాం. ఇప్పటికి పింఛన్లు తెలుగుదేశం పార్టీ 40 రూపాయలతో ప్రారంభించిన పింఛను ఈ రోజు 4,000 రూపాయలు దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అదే మరి దివ్యాంగులకి మీరు చూస్తే 2014లో 500 ఉంటే దాన్ని 3,000 చేసి మళ్లీ ఇప్పుడు 6,000 చేశాం. వచ్చే నెల మే నెలలో తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఎంతమంది పిల్లలుంటే ఎంతమంది అని వర్కౌట్ చేస్తున్నాం. బిఫోర్ స్కూల్స్ రీఓపెన్ దీన్ని మనం వాళ్ళకి అందజేయాల్సిన అవసరం ఉంది. మొదటి సంతకం 16,347 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం. మెగా డిఎస్సి పెడతా ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఏబిసిడి కేటగరైజేషన్ కూడా హామీ ఇచ్చాం. ఎన్నికల్లో చెప్పాం. అది కూడా రిపోర్ట్ వచ్చింది. కేంద్రానికి పంపించాం. ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం. పోలవరాన్ని గాడిన పెట్టాం. ఈ రోజు పోలవరం మొన్నటి వరకు ఏమవుతుందో అని అగమ్య గోచరంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు కేంద్ర సహకారంతో ఈరోజు 12,150 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. ఫేజ్ 1 కి ఇబ్బంది లేదు. దీన్ని 2027కు పూర్తి చేస్తాం. అమరావతికి టెండర్లు పిలిచాం. ఇది సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్. ఈ మోడల్ ప్రపంచానికి ఆదర్శం. 34-35 వేల ఎకరాలు, 29,000 మంది రైతులు, ఒక్కరు కూడా కోర్టుకు పోకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారు. మీరందరూ కలెక్టర్స్, కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ. ఇప్పటికి కూడా మీ అందరికి ఎందుకు రిమైండ్ చేస్తుందంటే మీ మైండ్ లో నుంచి అది తీసేయాలి. ఇప్పుడు మీరు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అది డిస్ట్రిక్ట్, కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్. మేజిస్ట్రేట్ అన్నప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదే మాదిరిగా ఫ్యూచర్ ని మీరు ప్లాన్ చేసే పరిస్థితిలో ఉండాలి. అట్లా కాకుండా ఒక అథారిటేరియన్ గా మేము రూమ్ లో నుంచి బయట రాము, లేకుంటే కలెక్టర్ అంటే దర్బార్ ఉంటుంది. ఇంతమంది పాత రోజులు ఉండేట్టు నాకు బాగా జ్ఞాపకం. ఏ రాష్ట్రానికైనా రాజధాని అవసరమని, ప్రస్తుతం రాజధాని లేని రాష్ట్రం ఏపీ మాత్రమేనని మంత్రి నారాయణ అన్నారు. రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. నిర్మాణంలో ఉన్న కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శుల బంగ్లాలను, సిఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయాన్ని ఆయన పరిశీలించారు. 43,000 కోట్లకు గతంలో తాము టెండర్లు పిలిచామని, కానీ గత ప్రభుత్వం ఇదేమీ పట్టించుకోలేదు అన్నారు. ప్రజలపై ఒక పైసా భారం లేకుండా రాజధాని నిర్మాణం పూర్తి అవుతుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. అమరావతి రాజధాని విషయం మీకు అందరికీ తెలిసిందే. గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి దాన్ని కంప్లీట్గా నిర్మాణం చేసింది. ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని అనేది ఉండాలి. కానీ ఈ భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం ఏదంటే మన రాష్ట్రమే. 2014-19లో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానిలో దీని ఒకటి చేయాలని యాక్చువల్గా ఆ రోజు డిజైన్ చేయించడం, దాని యొక్క ల్యాండ్ పుల్లింగ్ ద్వారా ల్యాండ్ తీసుకున్న రైతుల దగ్గర దాని టెండర్లు దాదాపు 43,000 కోట్లకు అప్పుడు టెండర్లు పిలిచాం. వర్క్ స్టార్ట్ అయినాయి. కొన్ని రోడ్లు అయితే 2 లేయర్లు 3 లేయర్లు అయిపోయినాయి.
అధికారులకు కావాల్సిన బంగాళాలు కొన్ని అయితే ఆల్మోస్ట్ 90% అయిపోయింది. ఎమ్మెల్యేలు వాళ్ళవి. అదేవిధంగా సెక్రటరీసు, ప్రిన్సిపల్ సెక్రటరీసు, మినిస్టర్లు, జడ్జెస్ బంగాళాలు అయితే ఈ విధంగా స్ట్రక్చర్ అయిపోయింది చాలా వరకు. కానీ అవన్నీ కూడా ఆపేయటం, ఈ ప్రభుత్వం వచ్చే లోపల అవన్నీ కూడా ముళ్ళ కంపలు ఉండిపోయినాయి. అంటే ఈ బిల్డింగ్స్ చూడాలంటే ఆ రోజు వేరే పెద్ద బిల్డింగ్స్ టవర్స్ ఎక్కి చూడాల్సి వచ్చింది. టవర్స్ ఎక్కి చూసిన ఆ పెరిగిన ముళ్ళ కంపల వల్ల 5 సంవత్సరాల్లో ఇవి కూడా అవ్వకుండా. అప్పుడు ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా విజిట్ చేసి ఒకటే అన్నారు, ఇమ్మీడియట్గా కంప తొలగించేయండి అంటే అప్పటికప్పుడు యాక్చువల్గా టెండర్లు పిలిచి కంప తొలగించిన తర్వాత ఆ బిల్డింగ్ అంటూ అవ్వడ్డాయి. ఏపీలో లిక్కర్ స్కామ్ అంటూ లోక్సభలో లావు కృష్ణదేవరాయలు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ కౌంటర్ అటాక్ దిగింది. వైసీపీ హయాంలో లిక్కర్ అమ్మకాలతో వేల కోట్లు దేశం దాటించారని, దీనిపై ఈడీ విచారణ జరపాలని లావు కృష్ణదేవరాయలు కోరగా, మీకు చేతనైంది చేసుకోండి అంటూ మాజీ మంత్రి పేర్ని నాని సవాల్ విసిరారు. రాజకీయ కుట్రలకు పార్లమెంట్ను వేదిక చేయడం సిగ్గుచేటు అన్నారు. In the Rajya Sabha, who has resigned from his post before his term has ended, even though he has 3.5 years of term, 4 years of term left, even then he has resigned and said, I'm quitting politics. It's because of this liquor scam that has happened in Andhra Pradesh, ma'am. Once the production stage has come, they have gone to the companies which are producing this alcohol and said, these companies which are producing the alcohol have said, we are raising this amount, we are raising these prices, you want to give it or not? They said, they are all international brands, they said we cannot supply this alcohol at this rate, so they quit. So what happened at the production level was all the distilleries in the state, 20 to 25 distilleries were taken over. Not only those distilleries have taken over. On top of that, what has happened was 26 new companies were incorporated. 99,000 crores were in cash that has happened, sir. Whereas in the country it was reversed. Yeah, the UPI transactions have gone from 1 lakh crores in 2017-18 to 200 lakh crores in 5 years, 138%. Whereas in Andhra Pradesh, on the sale of liquor, it has been reversed. So I'll conclude in 1 minute, sir. The last one point, sir. So how this has been rooted out? Because of this, there's almost a mismanagement of 18,000 crores of జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని తగ్గిద్దానటువంటి తప్పుడు కుట్రలో భాగమే ఈ లావు శ్రీకృష్ణ గారి చిలక పలుకులు అనేది ఇవాళ మనందరికీ అర్థమవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరో ఒకళ్ళ పేరుతో మీరు ముద్దాయం చేయాలనేటువంటి తప్పుడు ఆలోచన కోసం పార్లమెంటును కూడా వాడుకోవటం, లోక్సభని వాడుకోవటం, ఇంతకన్నా దిగజారి రాజకీయాలు చేయటం ఇంకేమన్నా ఉంటుందా? కౌరవులు లాంటి మీరందరూ కూడా కౌరవ సభలో మాట్లాడినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారికి గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గాని జరిగే నష్టమేమీ లేదు, జంకేది లేదు, బొంకేది లేదు. మీరు ఈడీని మాట్లాడతారా లేదా ఏం చేస్తారో చేతనైంది మీరు చేసుకోమని చెప్పని కూడా సూచనగా చెప్తున్నాం. తనపై నమోదైన కేసులపై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి స్పందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గళం విప్పుతున్నారని, అందుకే తనపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కేసులకు భయపడబోనని, హామీలు అమలుపై ప్రశ్నిస్తే కేసులు నమోదు చేశారని కాకాని అన్నారు. వరుసగా కేసులు నమోదవుతున్నాయి. దానిలో భాగంగా ఇప్పటికి దాదాపుగా 6 కేసులు నమోదయ్యాయి. నిన్న 7వ కేసు ఇంకొకటి నమోదైంది. కాబట్టి నాకైతే ఈ ప్రభుత్వంలో కేసులు నమోదు చేయడం ఏదో కొత్త విషయంగా అనిపించడం లేదు. కారణం ఏమిటంటే వరుసగా కేసులు నమోదవుతున్నాయి కాబట్టి. నేను జూన్ 4వ తేదీ ఎలక్షన్ రిజల్ట్ వస్తే జూన్ 5వ తేదీనే విలేకరుల సమావేశం పెట్టి మాట్లాడాను. ఆ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మా గళం విప్పుతున్నాం. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా చేసేటువంటి విధ్వంసాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నాం. వీళ్ళు ఆలోచన భిన్నంగా ఉంది. అందరితో అనుకున్నట్టుగానే మనం ఏదో టెర్రరైజ్ చేస్తే వీళ్ళు గమ్ముగుండిపోతారు, మాట్లాడకుండా ఉంటారని చెప్పి చిన్న చిన్న కేసులు పెడతా చివరికి వచ్చేటప్పటికి తీవ్రమైనటువంటి కేసులు పెడతామని చెప్పి నేను అనేక సందర్భాల్లో కూడా చెప్పాను. కొంతమంది కొన్నిటి మీద సిట్ వేశారు. కేసులకి, అరెస్టులకి, జైళ్ళకి భయపడేటువంటి వాళ్ళం కాదు. కాబట్టి అటువంటి బెదిరింపులకి భయపడేటువంటి ప్రసక్తి ఉండదు. కాబట్టి అన్ని కేసులు కూడా ఏంటి, చంద్రబాబు నాయుడు సూపర్ 6 కింద హామీలు అమలు చేయలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోలు జగన్మోహన్ రెడ్డి గారికి చెవు కుట్టాలన్నాడు. కాబట్టి నువ్వు చేసినటువంటి తప్పులకు నేను గాడిద మీద ఊరేగించాలంటే దాని మీద ఒక ఎఫ్ఐఆర్. మహిళలంటే తనకు ఎనలేని గౌరవం అన్నారు తెలంగాణ స్పీకర్
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ సభ జరుగుతూ ఉండగా చాలా మంది రన్నింగ్ కామెంటరీ చేశారని, ఆ సమయంలో తనకేం వినాలనిపించడం లేదని అన్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఒకవేళ తన వ్యాఖ్యలతో మనసు నొచ్చుకుని ఉంటే ఆ వ్యాఖ్యలను విత్డ్రా చేసుకుంటున్నట్లు సభలో గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. కేసీఆర్ గారు ఏం చేసిందని చెప్పేసి అడుగుతా ఉన్నారు అధ్యక్ష. నేను కొన్ని విషయాలు చెప్తాను అధ్యక్ష, ఎక్కువ చెప్పను. ఒక 2 minutes అధ్యక్ష, ఒక 2 minutes అధ్యక్ష. ఇంటింటికి నల్లా కనెక్షన్. లక్ష్మణ్ కుమార్ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష నాకే వినాలనిపిస్తలేదు, మళ్ళీ వాళ్ళు ఎట్లుంటున్నారో నాకు తెలియదు. సునీత లక్ష్మారెడ్డి గారు అంటే మాకు ఎన్నలేని గౌరవం. అందులో మహిళలంటే రన్నింగ్ కామెంటర్తోనే వచ్చింది. ఇది ఎవరు మాట్లాడుతున్నారు? అక్కడ కాదు సార్, మీదికే మాట్లాడుతున్నారు. మహిళలంటే ఎన్నలేని గౌరవం నాకు 8 మంది సిస్టర్స్ ఉన్నారు. నేను మహిళలను చాలా ఎక్కువ గౌరవిస్తాను. నేను ఈ సీటు మీద ఉండి నేను మిమ్మల్ని అనుకోవడం మాత్రం చాలా పొరపాటు. అది మీరు మాట్లాడేటప్పుడు రన్నింగ్ కామెంటరీ ఇక్కడి నుంచి అక్కడి నుంచి వస్తున్నది. వారు మాట్లాడేది వినబడతలేదు, నాకేం వినబడతలేదు, మీకు వినబడుతుందా అని చెప్పిన. మిమ్మల్ని ఉద్దేశించి వినబుద్ధి అయితే లేదు నా మాట్లాడింది అని చెప్పినా కానీ వారిని ఉద్దేశించి చెప్పింది కాదు. నేను మీరు తప్పుగా భావించిండొచ్చు. మీ మనసు కష్టపడితే విత్డ్రా చేసుకుంటారు. సునీత లక్ష్మారెడ్డి గారు అంటే మాకు ఎన్నలేని గౌరవం. అందులో మహిళలంటే అసెంబ్లీలో విద్యాశాఖపై బీఆర్ఎస్ కాంగ్రెస్ సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ప్రభుత్వ పాఠశాలలపై చర్చలు తీసుకుంటున్నామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు సబితా ఇంద్రారెడ్డి. అందుకు సమాధానం ఇచ్చిన మంత్రి శ్రీధరబాబు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో విద్యా వ్యవస్థను నాశనం చేశారని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలను తీసివేసే కుట్ర బీఆర్ఎస్ చేసిందని ఆరోపించారు. బీఆర్ఎస్ చేసిన విధ్వంసంతోనే విద్యార్థులు తగ్గారని కౌంటర్ ఇచ్చారు శ్రీధరబాబు. ఇంకోటి అధ్యక్ష, గత ప్రభుత్వం ఏదో మొత్తము విధ్వంసం చేసింది, గత ప్రభుత్వం అసలు ఏది పట్టించుకోలేదని మాట్లాడారు అధ్యక్ష. సరే, మీరు వచ్చారు, బాగా పట్టించుకుంటున్నారు, బాగా విద్యా కమిషన్ వేశారు, ముఖ్యమంత్రి గారే తన దగ్గర పెట్టుకున్నారు. మరి స్ట్రెంత్ ఎందుకు తగ్గింది అధ్యక్ష? ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళలో తగిన స్ట్రెంత్ ఎంత తెలుసా అధ్యక్ష? 3,60,000 విద్యార్థులు. అరే తగ్గింది చెప్తున్నానండి. పాఠశాలలో ఆనాడు ప్రభుత్వం అనుసరించిన వ్యూహమో పథకమో మొత్తం స్కూళ్ళన్నీ బంద్ చేయాలనే ఆలోచనతోనే ఒక్క టీచర్ను డిఎస్సి ద్వారా నియామకం చేయకుండా ఉంటే స్కూల్స్ అన్ని కూడా బంద్ కావడం జరిగింది అధ్యక్ష. ఈరోజు మేము డిఎస్సి పెట్టి 11,000 పైచిలకు విద్యార్థుల టీచర్స్ ను ఎంప్లాయ్మెంట్ చేస్తాయి. ఈరోజు నేను చెప్తా ఉన్నాం అధ్యక్ష, ఈ విధమైన ప్రయత్నం జరుగుతూ ఉన్నప్పుడు మేడం గారు మరి రికార్డు స్ట్రైట్ గా ఉండాలని చెప్పాను అధ్యక్ష. మీరు మంచి సూచనలు ఇవ్వండి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం విద్యకు సంబంధించి అధ్యక్ష, విద్యార్థులు ఎందుకు తక్కువైనారంటే ఒక్క సంవత్సరంలోనే మేము ఇచ్చే ట్రస్ట్, మేము ఇచ్చే వాల్యూ ప్రపోజిషన్, ఈరోజు విద్యకు సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కేంద్రీకరించి పనిచేస్తుందని ఒక నమ్మకం కుదిరిచ్చే కార్యక్రమం మీరు చేయలేకపోయిన కనుక ఇప్పటి వరకు కూడా విద్యార్థులు అందరూ వెళ్ళిపోతా ఉన్నారు అధ్యక్ష. మేము చేస్తా ఉన్నాం కనుక విద్యార్థులు మళ్ళా తిరిగి ప్రభుత్వ పాఠశాలలో తిరిగి రావడానికి అవకాశం ఇచ్చే విధంగా వ్యవస్థను తయారు చేస్తా ఉన్నాం అధ్యక్ష. విద్యార్థులను కూడా రాజకీయంగా వాడుకుంటున్నారు అంటూ బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు మంత్రి సీతక్క. ఓట్ల కోసమే ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు అల్పాహారం స్కీమ్ ప్రకటించారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు గురుకులాల్లో పరిస్థితులపై ఫుడ్ పాయిజన్లు ఎందుకు అవుతున్నాయంటూ ప్రశ్నించిన మాజీ మంత్రి సబిత 10 ఏళ్లుగా లేని సమస్యలు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయన్నారు. అందుకు సమాధానం ఇచ్చిన సీతక్క గురుకులాల వ్యవస్థ తీసుకొచ్చిందే కాంగ్రెస్ అని తెలిపారు. బీఆర్ఎస్ పాఠశాలలు కట్టిందే తప్ప సౌకర్యాలు ఇవ్వలేదని, బంగారు తెలంగాణ అని చెప్పిన బీఆర్ఎస్ విద్యార్థులకు ఎందుకు బంగారు భవిష్యత్తు ఇవ్వలేదు అన్నారు. వారి 5 సంవత్సరాల కాలంలో కానీ, లాస్ట్ 5 yearsలో కానీ, అంతకుముందు టీఆర్ఎస్ వచ్చి 5 yearsలో కానీ, 10 yearsలో ఎప్పుడు కూడా మరి బ్రేక్ఫాస్ట్ పెట్టాలనే ఆలోచన రాలేదు అధ్యక్ష. 10 సంవత్సరాలలో వాళ్ళు బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు మొదలుపెట్టిరంటే అక్టోబర్ 6వ తారీఖు నాడు మొదలుపెట్టిరు అధ్యక్ష. అక్టోబర్ 9వ తారీఖు నాడు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది అధ్యక్ష. కేవలం ఎన్నికల కోసం మీరు పెట్టినటువంటి ఈ యొక్క స్కీమ్ అధ్యక్ష. నిజంగా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే మరి 10 yearsలో కనీసం 5 సంవత్సరాల ముందు కూడా పెట్టలేదు కాబట్టి
విద్యార్థులకు పెట్టేటువంటి అల్పాహారాన్ని కూడా ఎన్నికలలో ఏ రకంగా ఉపయోగించుకోవాలనే ఆలోచన తప్ప ఇంకొకటి కాదు. ఈరోజు గురుకులాలను గ్లోరిఫై చేసి చెప్తున్నారు, దానికి పునాది వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు. ఇవాళ మీరు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా స్కూళ్ళని పెంచారు తప్ప ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వలేదు, అకామిడేషన్ ఇవ్వలేదు. కానీ మీరు 10 ఏళ్ళు ధనిక రాష్ట్రం బంగారు తెలంగాణలో మరి పిల్లల భవిష్యత్తును బంగారం లాగా ఎందుకు మార్చలేదని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అధ్యక్ష. శాసనసభలో బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. తాను చనిపోతే పార్థివ దేహంపై జాతీయ జెండా కప్పుతారని, అతి కొద్ది మందికి దక్కే గౌరవాన్ని తాను పొందుతాను అన్నారు. కేసీఆర్ ఆశీర్వాదంతో 3 సార్లు ఎమ్మెల్యేగా, 4 ఏళ్లు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ గా, 5 ఏళ్లు మంత్రిగా పనిచేశానని చెప్పారు. భగవంతుడు తనకిచ్చిన శక్తి మేరకు పనిచేశాను అని తెలిపారు. సభలో మాట్లాడుతుంటే సభ్యులు అంతరాయం కలిగిస్తున్నారని, అది లేకుండా చూడాలని సభాపతికి వేముల ప్రశాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తమకు విషయం మనవి చేయాలి అధ్యక్ష. కేసీఆర్ గారి దయ వల్ల, బాల్కొండ నియోజకవర్గ ప్రజల దయ వల్ల నేను 3 సార్లు వరుసగా ఈ శాసనసభకు ఎన్నికవుతూ వస్తా ఉన్నాను. కేసీఆర్ గారు నన్ను ఒక 4 సంవత్సరాలు మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా, 5 సంవత్సరాల మంత్రిగా నాకు అవకాశం ఇచ్చినారు అధ్యక్ష. అయితే మంత్రిగా, మిషన్ భగీరథ వైస్ చైర్మన్గా ఆ దేవుడు నాకు ఇచ్చిన శక్తి మేరకు కేసీఆర్ గారి మార్గనిర్దేశకత్వంలో ఈ రాష్ట్రానికి సేవ చేసుకున్నాను అధ్యక్ష. అయితే అధ్యక్ష, నేను చనిపోతే నా పార్థివ శరీరం మీద జాతీయ జెండా కప్తారు అధ్యక్ష. జాతీయ జెండా కప్పి గన్ సెల్యూట్ కూడా చేస్తారు. అట్లా ఈ రాష్ట్రంలో చాలా కొద్ది మందికి ఆ గౌరవం ఉన్నది అధ్యక్ష. ఆ కొద్ది మందిలో నేను ఒక్కని. కాబట్టి ఈ శాసనసభలో మాట్లాడే సందర్భంలో తమరు మైక్ ఇస్తే, తమరు అవకాశం ఇస్తే బాధ్యతగా మాట్లాడటానికి నేను ప్రయత్నం చేస్తా అధ్యక్ష. ఎక్కడ కూడా ఎవరిని కూడా కించపరిచే విధంగా కావచ్చు, సబ్జెక్ట్ డివేట్ అయ్యే విధంగా కావచ్చు మాట్లాడకుండానే అధ్యక్ష, ఇటువంటి దయచేసి సభను ఆర్డర్లో పెట్టి నాకు ఇంటరప్షన్స్ లేకుండా నేను చెప్పిన తర్వాతే ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అన్ని వర్గాలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షం ప్రశ్నిస్తే సమాధానాలు చెప్పలేక క్వశ్చన్ అవర్ను ఎత్తివేశారని ఎద్దేవా చేశారు హరీష్ రావు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్న ప్రభుత్వం రైతు బంధు ఇవ్వడం లేదని, రుణమాఫీ విషయంలోనూ దగా చేస్తుందని ఆరోపించారు. అడుగడుగునా దగ, అక్క చెల్లెళ్లకు దగ, నిరుద్యోగులకు దగ, రైతులకు దగ, మహిళలకు దగ, ఆసరా పెన్షన్దారులకు దగ. మేము అడిగే ప్రశ్నలకు సమాధానాలు లేక, సమాధానాలు చెప్పడానికి ముఖం చెల్లక ప్రశ్నోత్తరాల సమయాన్నే రద్దు చేసి పడేసిండ్రు. అసెంబ్లీలో క్వశ్చన్ అవర్ లేకుండా చేసిండ్రు. రైతాంగం ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను నిలదీయండి, 2 లక్షల రుణమాఫీ మీద ప్రశ్నించండి. ఎందుకంటే రుణమాఫీ అయిపోయింది అంటున్నారు. మేము అడిగిన బట్టి విక్రమార్కని అడిగిన, పోదామా ఈ రాష్ట్రంలో ఏ ఊరికి పోదాం, రుణమాఫీ అయిందంటే నేను క్షమాపణ చెప్తా, మీరు సిద్ధమా అంటే నోరు మెదపడం లేదు తుమ్మల నాగేశ్వరరావు గారు. పార్లమెంట్లో ఆనాడు వాజ్పేయి లాంటి వారు మాట్లాడుతుంటే దేశ ప్రజలందరూ ఆసక్తిగా ఎదురు చూసేవారని మాజీ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు, రాజశేఖర రెడ్డి లాంటి నాయకులు సభలో మాట్లాడుతుంటే ప్రజలు టీవీలకు హత్తుకొని పోయేవారు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో కేసీఆర్ ఏం మాట్లాడతారని ఆసక్తి ఉండేదని చెప్పారు. ప్రస్తుతం అసెంబ్లీలో బట్టలు విప్పుడు, కత్తుల దూసుడే కనిపిస్తుంది అన్నారు. కాసేపటికి అసెంబ్లీ లాబీలో మల్లారెడ్డికి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఎదురుపడ్డారు. వివేక్ వెంకటస్వామిని నమస్తే మంత్రి గారు అంటూ మల్లారెడ్డి పలకరించగా ప్రతిగా ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో కోమటిరెడ్డి వెంకటస్వామి ఫ్యామిలీదే హవా నడుస్తోంది అన్నారు మల్లారెడ్డి. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్, మల్లారెడ్డి హవానే నడిచిందని వివేక్ వెంకటస్వామి కౌంటర్ ఇవ్వగా అధికారం కోల్పోయామని, ఇంకా మాదేం లేదని మల్లారెడ్డి అనడంతో ఇద్దరు నవ్వుకొని వెళ్లిపోయారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో తనకు మంత్రి పదవి వస్తుందని అనుకుంటున్నట్లు వెల్లడించారు. కెపాసిటీని బట్టి మంత్రులను ఎంపిక చేస్తారు అన్నారు. తనకు హోంమంత్రి అంటే ఇష్టమని, కానీ ఏ పదవి వచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తారని అన్నారు. నిన్న ఢిల్లీలో సీరియస్ గానే కేబినెట్ విస్తరణపై చర్చ జరిగినట్టు ఉంది అన్నారు. అయితే తనకు ఇప్పటి వరకు ఢిల్లీ నుంచి ఎలాంటి ఫోన్ రాలేదు అని స్పష్టం చేశారు రాజగోపాల్ రెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ ముగిసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 2కు వాయిదా వేసింది సుప్రీం ధర్మాసనం. బీఆర్ఎస్ తరపు లాయర్ దామ శేషాద్రి నాయుడు 2 గంటల పాటు సుదీర్ఘ వాదనలు వినిపించగా ఏప్రిల్ 2న స్పీకర్, అసెంబ్లీ సెక్రటరీ తరపున న్యాయవాదులు కౌంటర్ వాదనలు వినిపించనున్నారు.
ఖైరతాబాద్ కాంగ్రెస్ లో పంచాయతీ ముదిరింది. ఉప ఎన్నిక అనివార్యమైతే రాజు యాదవ్ కి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించాలని కోరుతూ బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ చౌరస్తాలో ఫ్లెక్సీ వెలిసింది. రాజు యాదవ్ అభిమానులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. 30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కష్టకాలంలో కూడా ఖైరతాబాద్ లో పార్టీ బలోపేతానికి రాజు యాదవ్ కృషి చేశాడని అర్థం వచ్చేలా ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా రాజు యాదవే సరైన వ్యక్తి అంటూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులతో పెట్టుకోవద్దని కేటీఆర్ను రాజాసింగ్ హెచ్చరించారు. అధికారంలో ఎవరుంటే వారికే పోలీసులు సపోర్ట్ చేస్తారన్నారు. గతంలో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు సీఎం అయిన తర్వాత ఆ పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోలీసులు లీగల్ గానే పనిచేస్తారని రాజాసింగ్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నిన్న న్యాయవాది హత్య ఘటనకు నిరసనగా అసెంబ్లీ ముట్టడికి న్యాయవాదులు ప్రయత్నించారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ వైపు దూసుకెళ్తున్న న్యాయవాదులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు న్యాయవాదుల మధ్య తోపులాట జరిగింది. గన్ పార్క్ వద్ద న్యాయవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా నిన్న చంపాపేటలో న్యాయవాది ఇజ్రాయెల్ ను అతి దారుణంగా హత్య చేశారు. నాగర్ కర్నూలు జిల్లా ఎస్ఎల్బీసీ టన్నెల్లో మరో మృతదేహం లభ్యమైంది. సొరంగంలో మరో మృతదేహం గుర్తించిన అధికారులు బాడీని వెలికితీశారు. మృతదేహాన్ని మార్చిరికి తరలించి డీఎన్ఏ పరీక్షలు చేశారు. మరణించిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్ కు చెందిన మనోజ్ కుమార్ గా గుర్తించారు. మనోజ్ కుమార్ ప్రాజెక్ట్ ఇంజనీర్ గా పనిచేస్తున్నట్టు తెలిపారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించి ప్రభుత్వం తరపున 25 లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి అందించారు. ఇక టన్నెల్లో చిక్కుకున్న 8 మందిలో ఇప్పటి వరకు 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 6 డెడ్ బాడీల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన నిందితులకు రిమాండ్ పొడిగించింది ఎస్సీ ఎస్టీ స్పెషల్ కోర్టు. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వల్లభనేని వంశీతో పాటు A4 గంటా వీర్రాజు, A7 ఎలినేని వెంకట శివరామ కృష్ణప్రసాద్, A8 నిమ్మల లక్ష్మీపతి, A10 వేల్పూరు వంశీల రిమాండ్ ముగియడంతో కోర్టులో హాజరుపరిచారు. అయితే ఏప్రిల్ 4 వరకు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. బెట్టింగ్ యాప్స్ పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు కేఏ పాల్ తెలిపారు. తెలంగాణలో యాప్స్ పై బ్యాన్ ఉన్నప్పటికీ 978 మంది చనిపోయినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయన్నారు. అన్ని మనీ గేమింగ్ యాప్స్ ను తక్షణమే బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. అంబానీ కుమారుడు బెట్టింగ్ యాప్స్ తో డబ్బులు సంపాదిస్తున్నారని, అంబానీని ఆ దేవుడైనా క్షమిస్తాడా అని కేఏ పాల్ ప్రశ్నించారు. ఎవరైతే ఈ గేమింగ్ యాప్స్ ని దేశంలో విదేశాల్లో వాడుతూ ఆడుతూ కోట్ల రూపాయల అప్పులు చేస్తూ ఇప్పటికి కొన్ని లక్షల మంది చనిపోయారు. ఎఫ్ఐఆర్ లో మేజర్ మీడియాలో తెలంగాణలోనే 978 మంది చనిపోయారని మనందరం చదువుతున్నాం, చూస్తున్నాం, వింటున్నాం. దీనికి కారణం ఎవరు? నెంబర్ 1, సెంట్రల్ గవర్నమెంట్ కి డైరెక్ట్ చేసి పార్లమెంట్ లో బిల్లు పెట్టి గవర్నమెంట్ కి 7,000 కోట్లు ఎక్కువైతే 14,000 కోట్లు. క్వశ్చన్ అవర్లో నిరసనలు చేసిన లోక్సభ సభ్యులపై స్పీకర్ ఓం బిర్లా అసహనం వ్యక్తం చేశారు. గ్రామీణ ఉపాధి పథకం నిధుల విడుదల విషయంలో కొన్ని రాష్ట్రాలకు ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారంటూ డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలిపారు. వెల్ దగ్గర స్లోగన్స్ ఇస్తూ గందరగోళం సృష్టించారు. దాంతో సభ్యుల తీరుపై మండిపడ్డ స్పీకర్ రాజకీయ ఎజెండాలతో సభలో నిరసనలు చేయొద్దు అన్నారు. अपने अपने राज्यों के राजनीतिक एजेंडों पर बात करना, प्रश्नकाल में राज्यों की राजनीति करना और अपने एजेंडों के आधार पर प्रश्नों के सवाल पूछकर व्यवधान पैदा करना, ये सदन के लिए उचित। దేశంలో జనాభాను లెక్కించాలని డిమాండ్ చేశారు రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే. రాజ్యసభలో జనాభా లెక్కలపై కేంద్రాన్ని ప్రశ్నించిన ఆయన 2011 లెక్కల ప్రకారమే ఇప్పటికీ పథకాలు అందుతున్నాయన్నారు. 2021 జనాభా లెక్కలు చేయకపోవడంతో బడుగు బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. సెన్సెస్ చేయమని అడిగితే కేంద్ర మంత్రులు రాష్ట్రాలపై తోసేస్తున్నారని, ఇది సరికాదని అభిప్రాయపడ్డారు ఖర్గే. 2021 के सेंसस पब्लिश नहीं होने की वजह से 2021 तो नहीं होने की वजह से करोड़ों लोग, गरीब, दलित, पिछड़े, एसटीज, इनको अनाज नहीं मिल रहा है. अब आप कह रहे हैं कि ये स्टेट का काम है, इन्हों करना चाहिए, मेरा पोर्टफोलियो नहीं, ये कह रहे हैं.
జమిలీ ఎన్నికలపై అధ్యయనానికి నియమించిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ కాల పరిమితి పెంచేందుకు లోక్సభ ఆమోదం తెలిపింది. బీజేపీ ఎంపీ పీపీ చౌదరి ప్రతిపాదించిన తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. వర్షాకాల సమావేశాల చివరి వారంలో తొలి రోజు వరకు గడువు పొడిగించింది. దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు తీసుకొచ్చిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. దీనిపై 39 మంది ఎంపీలతో జేపీసీ కమిటీని నియమించారు. ఈ కమిటీ కాల పరిమితి వచ్చే నెల 4న ముగియనుంది. అయితే బిల్లుపై అధ్యయనానికి మరింత సమయం కావాల్సి ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో జేపీసీ గడువు పొడిగించేందుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఢిల్లీ ప్రభుత్వం 1,00,000 కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రతిపక్ష పార్టీ ఆప్పై విమర్శలు గుప్పించారు. ప్రజల ధనాన్ని ఆప్ దోచుకుందంటూ ఆరోపించారు. ఆప్ బీజేపీ ప్రభుత్వాలకు వ్యత్యాసం ఉంది అన్న సీఎం రేఖ, ఆప్ వాగ్దానాలు మాత్రమే చేస్తుంది, తమ ప్రభుత్వం వాటిని నెరవేరుస్తుంది అన్నారు. ఇతర రాష్ట్రాల్లోని ప్రభుత్వాలతో కలిసి ఆప్ అవినీతికి పాల్పడితే తాము దేశ అభివృద్ధి కోసం పనిచేస్తున్నామన్నారు. ప్రజల సొమ్ముతో కేజ్రీవాల్ శీష్ మహల్ కట్టారని, బీజేపీ సర్కార్ పేదల కోసం ఇండ్లు, మరుగుదొడ్లు నిర్మిస్తుందని తెలిపారు. అందుకే బీజేపీకి ఆప్కు చాలా తేడా ఉంది అన్నారు రేఖా గుప్తా. బంగ్లాదేశ్లో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తేలా కనిపిస్తోంది. అక్కడ త్వరలో సైనిక పాలన అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. గతేడాది అక్టోబర్లో షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవి నుంచి వైదొలిగిన తర్వాత తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా మహమ్మద్ యూనస్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి బంగ్లాదేశ్ ప్రజల్లో ప్రభుత్వం పట్ల అపనమ్మకం ఏర్పడినట్లు స్థానిక మీడియా పేర్కొంది. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఈ ఉదయం మార్కెట్లు పాజిటివ్గానే ప్రారంభమైనప్పటికీ ఆ తర్వాత మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో లాభాలు ఆవిరయ్యాయి. చివరకు ఫ్లాట్గా ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 32 పాయింట్ల లాభంతో 78,017 వద్ద ముగిసింది. నిఫ్టీ 10 పాయింట్లు పెరిగి 23,668 వద్ద స్థిరపడింది. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.